హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు ఎలిగెన్స్ వీ బ్లాగ్. నేను ఈరోజు చూపించే స్పెషల్ వెరైటీ వచ్చేసరికి కార్న్ బిర్యానీ అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు చూపించేస్తున్నాను. 1 స్మాల్ సైజ్ క్యారెట్ విత్ చోట్, 1 స్మాల్ సైజ్ ఆనియన్, 1 స్మాల్ సైజ్ పొటాటో, స్వీట్ కార్న్ 1 బౌల్ అండ్ సోయా చంక్స్. దానికి కావాల్సినవి ఇది షాహీ బిర్యానీ మసాలా అంటారండి. సో నేను అది తీసేసుకున్నాను. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్, పెప్పర్, చిల్లీ, గ్రీన్ లీఫ్. నేనైతే ఆల్రెడీ దీనికి కావాల్సిన క్వాంటిటీ అనేది రైస్ అనేది నేను ఆల్రెడీ బియ్యం కడిగి పెట్టేసుకున్నానండి. సో మీకు చూపించేస్తున్నాను. నేనైతే దావత్ బిర్యానీ రైస్ అనేది తీసేసుకున్నాను. సో అదైతే చాలా బాగుంది దావత్ది. సో దాన్ని తీసేసుకున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మళ్ళీ ఒకసారి చూసేసుకోండి. ఓవర్లుక్. పోపు అయితే వేసేసానండి. పోపు అయిపోయిన తర్వాత నేను ఒక ఆనియన్, క్యారెట్ అండ్ పొటాటో అన్నీ వేసేసి కొంచెం బాయిల్ అయ్యాక స్వీట్ కార్న్ యాడ్ చేసేస్తాను. చూసారు కదండి, నేను కార్న్ కూడా వేసేసాను. వన్స్ అది బాగా ఫ్రై అయ్యాక నేను అప్పుడు కొంచెం రైస్ కూడా ఇలానే వేయించేసి వేసేస్తాను. అండ్ నేను కార్న్ అనేది బాయిల్డ్ తీసుకోలేదండి, పచ్చిదే తీసుకున్నాను. సో ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు బిర్యానీలో వేసేస్తున్నాం కదా, సో అది మళ్ళీ కుక్ అవుతుంది. సో డబల్ కుక్ అవుతుందని చెప్పేసి నేను అన్నీ డైరెక్ట్గా నార్మల్గా తీసేసుకున్నాను. పచ్చివి అన్నీ నాకు వేగాయండి. అన్నీ వేగాయి కాబట్టి నేను ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వేసేస్తున్నాను. మీకు కావాలంటే మీరు బిర్యానీ లీవ్స్ అన్నీ వేసుకున్న తర్వాత కూడా వెంటనే వేసేసుకోవచ్చు మీరు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్. సో నేనైతే ఇప్పుడు వేసేసాను. అండ్ ఇంకొకటి నేను దీనిలో తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు కూడా యాడ్ చేస్తున్నానండి, ఒక చిటికెడు. ఇందాక చెప్పినట్టు నేను మసాలా పౌడర్ కూడా ఇప్పుడే యాడ్ చేస్తున్నాను. సో దీనిలో యాడ్ చేయటం వల్ల ఏంటంటే మీకు రైస్లోకి అనేది పడుతుంది. సో ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని మనం ఇప్పుడు రైస్ దీనిలో వేసి ఒక 2 నిమిషాల పాటు మనము దీనిలో ఫ్రై చేసి పెడతామండి. దాని తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకుంటాము. ఇలా చేసుకోవటం వల్ల అన్నం అనేది ఎరగదు, ప్లస్ మనకి అతుక్కోకుండా ఉంటుంది అండ్ బాగుంటుంది టేస్టీగా కూడా. చూసారు కదండి, బియ్యం అయితే పోసేసాను నేను. 1 నిమిషం పాటు నేను ఇందాక చెప్పినట్టు ఒక 2 minutes ఇలా పొయ్యి మీద ఇలా కలుపుతూ ఉంటే మనకి బియ్యం అనేది టేస్టీగా ఉంటుంది, ఇరగకుండా కూడా ఉంటుంది.